ఎవరైనా ప్రెస్ మీట్కి వస్తే మాట్లాడాల్సిన విషయానికి సంబంధించిన పేపర్లు తీసుకొచ్చుకుంటారు. కానీ జడ శ్రవణ్ కుమార్ గారు ఇంకేదో తీసుకొచ్చారని సమాచారం అందింది. అదేంటి చూద్దాం. నమస్కారం సార్, ఏటి తీసుకొచ్చారు సార్ మీరు? కత్తెర కూడా తీసుకొచ్చాను. పెళ్ళికి వెళ్తూ పిల్లిని సాంకనెట్టుకు వచ్చినట్టు ప్రెస్ మీట్కు కత్తిరి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కత్తెర మంత్రి ఉన్నారు. కంత్రి మంత్రులు ఉన్న సంగతి తెలుసు కానీ ఈ కత్తిరి మంత్రి ఎవరు సార్? ఇంతకు ముందు ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్కి వచ్చింది అంటే ఒక కత్తెర తీసుకొని వచ్చేవాడు. గుర్తొచ్చింది. హోమ్ మినిస్టర్ ఉరఫ్ కత్తెర మంత్రి వచ్చి చెప్తుంది, రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అంట సీసీ కెమెరాలు లేవంట, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టించిందంట, అందుకే బాగా క్రైమ్ రేట్ తగ్గిందంట. సీసీ కెమెరాలు పెట్టిస్తే మే 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మినిట్ టు మినిట్ మీరు మీడియాకి రిలీజ్ చేయగలుగుతారా? అది అయ్యే పని కాదు కానండి. ఒక మహాభారత యుద్ధం లాంటి మహాభారత ఎపిసోడ్ లాగా జరుగుతుంది. ఏం జరుగుతుంది సార్ ఈ ఆధునిక మహాభారతంలో? దుర్యోధనుడు ఏం చెబుతాడో సైంధవుడు అదే చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. రెండే క్యారెక్టర్లు ఉన్నాయా ఇందులో? ఇంకొక మహిళా మంత్రి ఉన్నారు. మహాభారతంలో ఆ మహిళా మంత్రిది ఏం పాత్ర సార్? ఈవిడికి మహాభారతంలో పోస్ట్ లేదు. లేకుండా ఎలా ఉంటుంది సార్? బహుశా మహాభారతం మళ్ళీ ఏమైనా రిటర్న్ రాస్తే ఈవిడ పోస్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. మళ్ళీ రాసినప్పుడు క్రియేట్ చేద్దురు గాని ఇప్పుడు ఏదో ఒక పాత్ర ఇవ్వండి సార్. కౌరవులకి మరి సోదరు ఉన్నట్టుంది. ఎవరు సార్ ఆ సోదరి? ఆ సోదరి పేరు నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ బట్ కౌరవులకు ఉన్న ఒకే ఒక్క సోదరి ఈ సోదరి అనిత. అనితమ్మ గారు అంటే బాగా జోక్ అయిపోయింది అందరికీ.